మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం ఉప్పరపల్లిలో దారుణ హత్య చోటు చేసుకుంది. మద్యం మత్తులో భార్యను వేధిస్తున్నాడనే కారణంతో భర్త నరేష్ ను భార్య అత్తమామలి కలిసి హతమార్చారు. గత కొంతకాలంగా మద్యానికి బానిసై భార్యను వేధిస్తుండటంతో ఆమె పుట్టింటికి వెళ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. ఇదే కక్షతో నరేష్ తన అత్తగారింటికి వెళ్లి భార్య అత్తమామలతో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన అత్తమామలు భార్య కలిసి నరేష్ పై ఇనుప రాడ్తో దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న కేసముద్రం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఉప్పరపల్లిలో జరిగిన ఈ దారుణ హత్యకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం ఉప్పరపల్లి గ్రామంలో ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇటు ఉప్పరపల్లి గ్రామానికి చెందిన నరేష్ అదే గ్రామానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. గత కొంతకాలంగా నరేష్ మద్యానికి బానిసై భార్యను వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే భార్య భర్తతో గొడవ పెట్టుకొని తన సొంత గ్రామంలోనే ఉన్న తన అమ్మగారింటికి వెళ్ళింది. ఆ భార్య తన వారి పుట్టింటికి వెళ్ళడంతో కోపోద్రిక్తుడైన నరేష్ వారి అత్తమామల ఇంటికి వెళ్లి కొంత వారితో ఘర్షణ దిగాడు. ఈ క్రమంలోనే ఘర్షణ జరుగుతున్న క్రమంలో క్షణికావేశంలో నరేష్ అత్త మామ ఇటు భార్య కలిసి ఒక రాడ్డుతో నరేష్ పై తలపై మోదటంతో నరేష్ కుప్పకూలి అక్కడ మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం అక్కడికి ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే అతను మృతి చెందడంతో ఆ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఆ యొక్క సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఆ భర్త నిత్యం తాగి మానసికంగా శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్న క్రమంలోనే తను మా అమ్మగారింటికి వచ్చి కేసముద్రంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాను. దానికే తన భర్త కోపోద్రిక్తుడై మా ఇంటికి వచ్చి మా అమ్మ మా నాన్నపై దౌర్జన్యం చేయబోతుంటే ఆత్మరక్షణ కోసమే మేము ఆ తలపై మోదడంతో మృతి చెందాడని చెప్పేసి అయితే ఇటు ఆ మృతునికి సంబంధించిన మామ అత్త భార్య చెప్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.